స్వల్ప విరామ చిహ్నము ఏంటి? సో ఇది మీకు తెలిసిందే, అన్నీ తెలిసిన బిట్సే. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, కామ ఏ భాషా పదము? కామ ఆంగ్ల భాషా పదము. నెక్స్ట్, కల్పండి చేయి చేయి గేయ రచయిత ఎవరు? ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఇంతలోన దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడివడి, ఇది ఏ అలంకారము? అంత్యానుప్రాస అలంకారము. చూడండి, వాక్యం చివర బడి, ఇక్కడ కూడా వడి, డి అనేది చివర ఉంది. సో ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, కళా ప్రపూర్ణ బిరుదు కలిగిన కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈ క్రింది వాటిలో కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు కానివి ఏంటని అడిగారు. కవిత్వ లక్షణాలు కానివి ప్రవాసము. కవిత్వ లక్షణాలు భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం, అక్షర రమ్యత. ఈ 3 కృష్ణశాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు. నెక్స్ట్, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని ఇక్సు సముద్రంతో పోల్చిన కవి ఎవరు? ఇక్సు సముద్రంతో పోల్చిన కవి అయితే శ్రీరంగ శ్రీనివాసరావు. చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, క్రింది వాటిలో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచన కానిదేంటి? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క రచన కానిది ఏంటంటే ఆప్షన్ 4 ఆగమ గీతి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు, కృష్ణపక్షం. ఇవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క రచనలు. రచన కానిది ఆగమ గీతి. నెక్స్ట్, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 చంద్రపాలెం, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ బీర్బల్ కథ అంటే బావిలో నీళ్లు. నెక్స్ట్, షేక్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరు పిలిచారు? అబ్దుల్ అజీజ్ అని పిలిచింది గారపాడు తాత. షేక్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని గారపాడు తాత పిలిచారనమాట. షేక్ నాజర్ నాన్న పేరు ఏంటి? షేక్ నాజర్ నాన్న పేరు మస్తాన్. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? ఇక్కడ కూడా నేను చెప్తున్నానండి, ఇక్కడైతే ఆన్సర్ 1986. మీకు తెలుగులో అయితే ఇయర్స్ అయితే అడగరు. నెక్స్ట్, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన కవి ఎవరు? రిపీట్ అగైన్. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన కవి ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. నాతో పంపండి ఈ మాటలు ఎవరితో అన్నారు? అదే లెసన్లో పాత్రలు అన్నమాట ఇవి. ఖాదర్ ముస్తాన్. నాతో పంపండి అని ఖాదర్ మస్తాన్తో అన్నారన్నమాట. ఖాదర్ డాష్ విద్వాంసుడు. ఖాదర్ హార్మోనియం విద్వాంసుడు. నెక్స్ట్, కొండపల్లి బొమ్మలు చేసిన వారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్ నుండి వచ్చారు. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో చేస్తారు? పొనికి. నెక్స్ట్, చదువులు చక్కగా నేర్చరా సై, యుద్ధ విద్యలే నేర్చరా సై అని బుర్రకథలో యవన గూర్చి చెప్పారు? చదువులు చక్కగా నేర్చరే అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పారంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారన్నమాట. చదువులు చక్కగా నేర్చింది, యుద్ధ విద్యలే నేర్చిందని బుర్రకథలో చెప్పారన్నమాట ఝాన్సీ లక్ష్మీబాయి గురించి. నెక్స్ట్, ఈ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవరి పాప అని ఎల్లరడగాలి అను గేయ కవి ఎవరు? గేయ కవి ఆప్షన్ 2 మంచాల జగన్నాథరావు. ఒక గ్రామ పొలిమేరలో రాజుకి ఒక ముసలివాడు ఏ మొక్కతో కనిపించాడు? మామిడి మొక్కతో. ఆ ముసలివాడికి రాజు ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు? ఆ ముసలివాడికి 25 బంగారు నాణాలు ఇచ్చాడు. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు? పొన్నెకల్లు. తీసే కొద్దీ పెరిగేదేమిటి? తీసే కొద్దీ పెరిగేది నెయ్యి, గొయ్యి. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు? పొన్నెకల్లు. తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది పొడుపు కదా. ఇంట్లో కలి ఒంట్లో కలి అనే పొడుపు కథలో ఒంట్లో కలి అంటే ఆకలి అని అర్థం. పొడుపు విడుపు అను పాఠంలో సీతి, సూరి, వెంకి కలిపి ఎన్ని పొడుపు కథలు పొడిచారు?
మొత్తం 5 పొడిచారనమాట. నెక్స్ట్, పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అనే పొడుపు కథను ఎవరు పొడిచారంటే వెంకి పొడిచింది ఈ పొడుపు కథను. ఇవి పాత్రలు కూడా ఖచ్చితంగా అడుగుతారు. మీకు సిలబస్లో కూడా చూడండి పాత్రల గురించి అని మెన్షన్ చేశారు. పొడుపు విడుపు అనే పాఠంలో పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారు? పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారంటే సీతి మొదలుపెట్టింది.